హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నవల్స్. ఈరోజు మన కథ వంశీమోహన, ఎపిసోడ్ 43. లోపలికొస్తూనే నాన్న అంటూ శుభ హాల్లో కూర్చున్న తండ్రి సాగర్ని వాటేసుకుంది. సాగర్ నవ్వుతూ, ఏంటి బేబీ తొందరగా వచ్చేసావు అని శుభని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. బోరింగ్ నాన్న, అసలు అక్కడ నాకు ఏది నచ్చలేదు, అందుకే వచ్చేసాను అంది శుభ నీరసంగా. బయట తిరగడానికి కాకపోతే ఆ షాపింగ్ ఏదో ఆన్లైన్లో చేసుకోవచ్చు కదా, అక్కడి దాకా ఎవడు పొమ్మన్నాడు అంటూ కాఫీ కప్తో వచ్చింది తన తల్లి వేద. నువ్వు మరీనమ్మా, అందరూ అలా ఆన్లైన్ షాపింగ్ అంటే షాపుల వాళ్ళందరూ తమ షాపులను మూసేసుకోవాలి అంది శుభ నవ్వుతూ. ఈ సాగర్ సుధా ఎవరని డౌట్ పడకండి, మినిస్టర్ సుధాకర్ తమ్ముడే ఈ సాగర్. జనార్దన్ చెల్లెలు సుభాషిని ప్రేమించిన మనిషి ఈ సాగర్. అది సరే, మీ పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్తానన్నా వెళ్ళలేదా అంది వేద. పో అమ్మా, నాకు రాకేష్ అనే పద్ధతి నచ్చదు, అందుకే అక్కడికి వెళ్ళడానికి మనసు రాలేదు. పైగా పెద్దమ్మ కూడా అంతా బాగా రిసీవ్ చేసుకోదేమీను. నేను అభిమానంగా వెళ్తే మనకేదో గతిలేకి వెళ్ళేటట్టు బిహేవ్ చేస్తుంది. నాన్నకు చెడ్డ పేరు రాకూడదని వాళ్ళని పలకరించాలే కానీ నాకైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు అంది శుభ. ఆవిడ కాస్త డబ్బు మనిషి అంతేలే నాన్న అంటూ సాగర్ వదినని వెనకేసుకొస్తూ, రాకేష్ ఏం చేశాడు బేబీ అని డౌట్గా అడిగాడు సాగర్. ఏదో చేశాడని కాదు నాన్న, తన ఫ్రెండ్స్ చాలా వేస్ట్ మనుషులు. ఓసారి అక్కడికి వెళ్ళినప్పుడు అన్నయ్య ఉండగానే వాళ్ళు నా వైపు తినేసేలా చూశారు అని శుభ మొహం వికారంగా పెడుతూ అంది. వేద ఆశ్చర్యం ప్లస్ కోపంగా సాగర్ వైపు చూస్తూ మీ అన్నయ్యకి కొడుకు ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేది తెలీదా సాగర్? లేదా తెలిసి కూడా అలా వదిలేశారా? చెల్లిని పరాయి వాడు తప్పుగా చూస్తే తన్నే అన్నల్ని చూశాను, కానీ తన ఫ్రెండ్స్ ఆ పని చేస్తున్నా చూసి చూడనట్లుండేవాడిని అన్నయ్య అని ఎవరైనా అంటారా? చిచి, ఏం మనుషులు అంది చిత్కారంగా వేద. సాగర్కి కూడా రాకేష్ అలా చేశాడని కూతురు చెప్తుంటే కోపం వస్తున్నా బయటపడకుండా, ఇట్స్ ఓకే వదిలే వేద, శుభ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా తల్లి అన్నాడు సాగర్. సరేనన్నా అంటూ తన రూమ్కి వెళ్ళిపోయింది శుభ. బలదేవ్ ఫనీ కేస్ ఫైల్ చూస్తూ, పానకాలు వీడు చావడానికి మందు చాలలేదనా? డ్రగ్ తీసుకుని మరీ నీళ్ళల్లో మునిగి చచ్చాడు అంటూ వెటకారంగా అడిగాడు. పానకాలు నవ్వి, సార్ నేనొకటి చెప్తే కోప్పడరు కదా అనగానే పర్వాలేదు చెప్పు అన్నాడు బలదేవ్. ఈ మధ్య చనిపోయిన ఈ ఫనీ ఫ్రెండ్ సుధీర్, ఈ ఫనీ ఇద్దరు కూడా చాలా వేస్ట్ ఫెలోస్ అని, ఎందరో ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేశారని మన ఎంక్వైరీలో తేలింది కదా. ఇలాంటి వాళ్ళని చంపుతున్న వాళ్ళెవరో మంచి పనే కదా సార్ చేసేది, చట్టం చేయలేని పని వాళ్ళు చేస్తున్నారు అన్నాడు పానకాలు. నువ్వు చెప్పింది నిజమే పానకాలు, కానీ చట్టాన్ని ఎవరి చేతుల్లోకి తీసుకోకూడదు కదా. అలా ప్రతి ఒక్కడు ఎవరికి వాళ్ళు తమకు తోచింది చేసుకుంటూ పోతే ఇక మనం ఎందుకు? ఈ న్యాయ శాస్త్రాలు దేనికి చెప్పు? నిజమే, మన చట్టాలలోని కొన్ని లోపాలని అడ్డు పెట్టుకుని కొందరు నేరస్తులు తప్పించుకోవచ్చు, కానీ ఈ సిస్టమ్ వల్లే కదా ఎన్నో నేరాలు జరగకుండా ఆపగలుగుతున్నాం. మన న్యాయ వ్యవస్థ ఉండబట్టే మనిషి మనుగడను అదుపులో ఉంచి క్రమ పద్ధతిలో సమాజాన్ని నడిపిస్తుంది. లోపం ఉందని పక్కన పడేస్తే ఆటవికంగా అయిపోతారు అందరూ. అందుకే ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. ఆ చంపేదెవరో కానీ మనం వెతికి చట్టానికి అప్పగించాలి. మన డ్యూటీ మనం చేయాలి పానకాలు అన్నాడు బలదేవ్. ఓకే సార్ అని సెల్యూట్ చేసి తన సీట్ దగ్గరికి వెళ్ళిపోయాడు పానకాలు. బలదేవ్కి ఎలా చూసినా ఏ ఒక్క క్లూ కూడా దొరకక చిరాకొచ్చేసింది. అప్పుడే ఇంటి నుండి ఫోన్ వచ్చింది బలదేవ్కి. అమ్మా నేను లంచ్కి రానని చెప్పాను కదా అన్నాడు బలదేవ్ ఫోన్ తీసి తల్లితో. అవతల అతడి తల్లి శ్యామల, ఏంట్రా నువ్వు రోజు తిండి తిప్పలు వదిలేసి డ్యూటీ చేయమని చట్టం చెప్పిందా? నువ్వు కానీ ఈరోజు వచ్చి లంచ్ చేయలేదా? రేపు నీ డీజీపీకి నీ రెసిగ్నేషన్ లెటర్ పోతుంది అని కోపంగా వార్నింగ్ ఇచ్చింది శ్యామల. అమ్మ తల్లి అంత పని చేయకు, లంచ్ చేయాలంతే కదా, వస్తాను, నువ్వు ఇలాంటి వైల్డ్ డెసిషన్స్ మాత్రం తీసుకోకు బంగారం అని బ్రతిమాలి ఫోన్ పెట్టేసి తన వైపే చూసి నవ్వుతున్న పానకాలని చూసి, మా అమ్మ పెద్ద డ్రామా క్వీన్లే, మా నాన్నని కూడా ఇలాగే చేసి ఆడిస్తుంది. ఆమెకి ప్రపంచం ఏమైనా సరే టైంకి ఫుడ్ తినాలంతే, అంతకు మించి తనకు అనవసరం అని నవ్వి, కానీ మా అమ్మ ఒక ప్రేమ దేవత అన్నాడు బలదేవ్. అమ్మ అంటేనే అంతే సార్, మీరు చాలా లక్కీ అని పానకాలు నవ్వాడు. ధీర్ రూమ్లో నర్స్తో తన కోరిక తీరేలా చేసుకున్నాడు. ఆమె బాధతో తనకు పని లేదన్నట్టు చూస్తూ, ఏయ్ ఇక పో ఇక్కడి నుండి అంటూ తనని పంపించేశాక తన కాళ్ళ వైపు చూసుకున్న ధీర్
చందు అని కసిగా పళ్ళు నూరుతూ నన్ను నడవలేకుండా చేసి బెడ్ మీద మరో మనిషి తాయంతో బతికేలా చేసిన నన్ను నా చేతితో చంపలేకపోయాను. ఒక్కసారి నువ్వు కానీ బ్రతికి నా కళ్ళ ముందు వచ్చావే అనుకో, నా కసి తీరేదాకా నేను చిత్రహింసలు చేసి చంపుతాను అని కోపంగా అనుకున్నాడు ధీర్. అంతలోనే అతనికి రోడ్ మీద తను తిట్టి వెళ్ళిన శుభ గుర్తుకు రానే, అబ్బా ఇంత క్యూట్గా ఉన్నావే, నేను చూస్తే అసలు నా మనసు ఎంత ఉరకలేసిందో తెలుసా, నాలో కోరిక మాంతం పెరిగిపోయింది అంటూ తన గుండెల మీద చేత్తో రుద్దుకుంటూ, నువ్వెవరో ఎక్కడుంటావో తెలిస్తే నీ మీద ఫోకస్ చేస్తాను. ఇప్పుడు నాకు పనేం లేదు కాబట్టి ఇక మీద నా ఫోకస్ అంతా నీ మీదే, నిన్ను పటాయించడమే నా పని అనుకుంటూ తను చాటుగా తీసుకున్న శుభ పిక్ని కామంతో చూశాడు ధీర్. అందరూ ఉండగా చంద్రిక లంచ్ చేయడం వీలవదు కాబట్టి తను కాసేపు ఉండి వెళ్ళిపోయింది శరత్తో కలిసి. తను వెళ్లే ముందు మోహన చంద్రికను హక్ చేసుకుని వదిలి తను చేసిన వంటల్ని బాక్సులలో పెట్టి పంపింది. అక్కడైనా తింటుంది తన చెల్లెలన్న ఆశతో. జనార్దన్ మనిషి శరత్ కార్లో చంద్రికని తీసుకుని బయటకు రావడం చూసి తన బాస్కి ఫోన్ చేశాడు. జనార్దన్ ఫోన్ ఎత్తగానే, సార్ నేను సీనయ్యని, ఆ శరత్ ఎవరో అమ్మాయిని తీసుకుని కార్లో తిప్పుతున్నాడు, వాళ్ళని ఫాలో చేసేదా అని వినయంగా అడిగాడు. జనార్దన్ ఆలోచిస్తూ, ఎవరై ఉంటారు, వాడు అమ్మాయిల జోలికి వెళ్ళడే, క్రిష్కా అలవాటుంది కానీ శరత్కి లేదు కదా అనుకుని, ఓకే వాడిని ఫాలో చేసి ఆ అమ్మాయి పిక్ తీసి నాకు పంపు చూద్దాం, మనకు ఉపయోగపడుతుందేమో అన్నాడు జనార్దన్. సార్ ఆ పిల్ల మొహానికి స్కార్ఫ్ చుట్టేసింది, ఫేస్ ఏమాత్రం కనపడడం లేదు అన్నాడు సీనయ్య. ఫాలో చేయండిరా, అవకాశం దొరికితే ఫోటో తీయండి, ఆ శరత్ ఎక్కడికి వెళ్ళేది తెలుసుకుని నాకు చెప్పండి అన్నాడు అసహనంగా జనార్దన్. సరే సార్ అని శరత్ కార్ని ఫాలో చేయడం మొదలుపెట్టారు వాళ్ళు. చంద్రిక వాళ్ళని పంపించేసి క్రిష్ లోపలికి వస్తుంటే, ఇవాళ ఆఫీస్కి వెళ్ళవా కృష్ణ అంది మోహన క్రిష్ని. కార్తిక్ని రూమ్లోకి తీసుకెళ్తున్న క్రిష్ వెనక్కి తిరిగి, నేను ఇంట్లో ఉండడం నీకు నచ్చలేదేమో అన్నాడు వెటకారంగా ఆమెని. అబ్బా అలా కాదు కృష్ణ, నువ్విప్పుడే వెళ్తానంటే నీకోసం లంచ్ రెడీ చేస్తాను స్వామి, అందుకు అడిగాను అంటూ మూతి తిప్పింది మోహన. కార్తిక్ నువ్వు రూమ్కి వెళ్ళినన్నా అని వాడిని పంపించేసి మోహనని తన రూమ్కి తీసుకెళ్ళి డోర్ లాక్ చేసి తనని గోడకు లాక్ చేసి తన వైపు ఇంటెన్షన్గా చూస్తూ, నువ్వు మూతిని అలా పెట్టుకుని ఎన్నిసార్లు చెప్పానే అంటూ టక్కున ఆమె పెదాల మీద ముద్దు పెట్టి, ఇంకోసారి తిప్పావంటే వాటిని పిప్పి చేస్తాను, ఆపై మన ఫస్ట్ నైట్ కూడా జరిగిపోతుంది అని చిన్నగా హస్కీ వాయిస్తో బెదిరించాడు క్రిష్. క్రిష్ పెట్టిన ముద్దుకు సిగ్గుపడుతున్న మోహన అతని మాటలకి చిరుకోపంగా నిన్ను అంటూ అతడి భుజం పైన కొడుతూ, నీకు రాను రాను సిగ్గు లేకుండా పోతుంది కృష్ణ అంది అలకగా. క్రిష్ దానికి నవ్వి, నీ దగ్గర నాకు సిగ్గు అస్సలు లేదు అంటూ ఆమెని చుట్టుకుని హక్ చేసుకుని, నీ చెల్లిని చూసావు కదా ఇప్పుడు హ్యాపీనా అంటూ కళ్ళెగరేశాడు క్రిష్. మోహన క్రిష్ ఎద మీద తల ఆనించి, మేమే భయాలు లేకుండా మనస్ఫూర్తిగా కలుసుకునే రోజు కోసం వెయిట్ చేస్తున్నా కృష్ణ అంది డల్గా. ఆ రోజు కూడా త్వరలోనే వస్తుంది, వెయిట్ చేయి అంటూ ఆమె తల మీద ముద్దు పెట్టాడు క్రిష్. నేను కూడా అందుకోసమే ఎదురు చూస్తున్నాను అంటూ క్రిష్ ఎద మీద వాలిపోయింది మోహన. క్రిష్ మోహన నడుమును చుట్టుకుని, ఇలా దగ్గరకు వస్తావు, నేనేదైనా చెయ్యబోతే పారిపోతావెందుకే అంటూ చిన్నగా అయినా హస్కీగా అడుగుతూ ఆమె మెడ మీద ముద్దు పెట్టాడు క్రిష్. మోహన ఉలిక్కిపడి క్రిష్ నుండి దూరం జరగాలని చూస్తుంది, కానీ క్రిష్ ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. నా చేతికి చిక్కాక వదులుతానా మోహనమ్మ అంటూ రాగాలు తీస్తూ ఆమె నడుమును పట్టి మరింత దగ్గరగా లాక్కుని తన పెదాలను అందుకుని ఆమె అదరాలలోని తేనెను జుర్రుకుంటూ కాలం స్తంభించేలా చేశాడు క్రిష్. ఆమె ఊపిరి భారమైన వేళ అతని ఎద మీద చెయ్యేసి దూరంగా తోసి గట్టిగా ఊపిరి తీసుకుంటూ చిరుకోపంగా క్రిష్ భుజం పైన చిరు దెబ్బలు వేసింది మోహన. క్రిష్ నవ్వుతూ, ఎందుకే కొడుతున్నావు అంటూ ఆమె చేతులు రెండు పట్టి ఆపుతూ లాగి తన కౌగిలిలో బిగించి ఎర్రగా వాచిపోయిన మోహన కింద పెదవిని పట్టి ముందుకు లాగు చిన్నగా గాలూదాడు మంట తగ్గడానికి ఆమెకి. మండేలా చేసి ఇప్పుడు చల్లబరుస్తున్నావా అంది చిరునవ్వుతో మోహన. నా ప్రేమ చూపించే క్రమంలో ఒక్కోసారి నేను హార్డ్గా అయిపోతాను, నువ్వు బాధపడుతుంటే ఆ బాధ తగ్గించాల్సింది కూడా నేనే కదా, నీకు చిన్న బాధ నొప్పి ఏది కలిగినా నీకంటే అది నాకే ఎక్కువ పెయినిస్తుంది అని ప్రేమగా చెప్తూ ఆమె నుదుటిన ముద్దు పెట్టి, నేను బయటికి వెళ్తున్నాను జాగ్రత్తగా ఉండండి అన్నాడు క్రిష్. లంచ్ చేయవా అంది మోహన. చేసే వెళ్తాను, లేదంటే నేను తినలేదని నువ్వు కూడా తినవు కదా
అంటూ కార్తిక్ని తీసుకుని వెళ్ళి లంచ్ చేసిన తర్వాత వెళ్ళొస్తానని చెప్పిన క్రిష్కి సరే అని తలూపి త్వరగా వచ్చే కృష్ణ అని బెంగగా చెప్పింది మోహన. నువ్వలా చూడకే, నా అడుగు ముందుకు పడదు అంటూ వెనక్కొచ్చి మరోసారి ఆమెని గట్టిగా హక్ చేసుకుని చాలా ఇంపార్టెంట్ రా, లేదంటే అసలు వెళ్ళేవాడిని కాదు అంటూ కష్టంగా మోహన్ని వదిలి బయటికెళ్ళాడు క్రిష్. శుభ, నీ చదువు అయిపోయింది కదా, ఇక సంబంధాలు చూడనా తల్లి అని సాగర్ అడగగానే మీ ఇష్టం నాన్న అంది శుభ సిగ్గుపడుతూ. నీ మనసులో ఎవరూ లేరు కదా, అలా ఎవరైనా ఉంటే ఇప్పుడే చెప్పరా అని సాగర్ అడిగాడు. నాన్న, నా మనసులో ఎవరూ లేరు, మీరు ఎవరిని చూపించి చేసుకోమంటే వాళ్ళతోనే ఆనందంగా తాళి కట్టించుకుంటాను అంది శుభ. వేద కూతురి మాటకి మురిసిపోతూ మన బిడ్డ గురించి మనకు తెలిసిందే కదా సాగర్, తనకు ఒకవేళ అలా ఎవరైనా నచ్చినట్టయితే మనతో ధైర్యంగా చెప్పగలిగే స్వేచ్ఛ మనం ఇచ్చాం కదా అంది వేద. నిజమే, కానీ ఏదో నా తృప్తి కోసం అడిగాను నా బంగారు తల్లి గురించి, నాకు తెలియదా ఏంటి అంటూ డిన్నర్ చేసి తన రూమ్కి వెళ్ళిన సాగర్ మంచి మ్యారేజ్ మ్యాట్రిమోనీ ఏదో కనుక్కుని వాళ్ళకి శుభ డీటెయిల్స్ ఫోటోతో సహా పంపించాడు సాగర్. క్రిష్ ఇంటి నుండి శరత్ వాళ్ళని ఫాలో అయిన జనార్దన్ మనిషి శరత్ నేరుగా వాళ్ళ గెస్ట్ హౌస్కి వెళ్ళడంతో పాటు చంద్రికని కూడా చూసే ఛాన్స్ రాదు వాళ్లకు. అదే విషయం జనార్దన్కి చెప్పడంతో ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరా అని ఆలోచిస్తూ వాళ్ళ వివరాలు తన పిఏకి తెలుసుంటుంది, వాడే కదా అప్పుడు అపాయింట్ చేసింది, శాలరీ వేసేది అని గుర్తు రాగానే తన పిఏని అడిగాడు జనార్దన్. సార్, అప్పుడు నేను పెట్టిన వాళ్ళందరినీ క్రిష్ బాబు తీసేసి కొత్త వాళ్ళని పెట్టాడు, అంతేకాదు వాళ్ళకి శాలరీ కూడా బాబుగారు ఇస్తున్నారు అని భయంగా చెప్పాడు పిఏ. ఆ విషయం నాకెందుకు చెప్పలేదు, అడిగేదాకా చెప్పవా అంటూ కోప్పడ్డాడు జనార్దన్ అతని మీద. అతడు భయంగా గుటకలు మింగుతూ అంత ఇంపార్టెంట్ అనుకోలేదు సార్ అన్నాడు పిఏ. యూ లేజీ ఫెలో అంటూ అతడిని కాసేపు తిట్టి నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఆ ఇంట్లో ఉన్న ఎవరో ఒకరి నెంబర్ సంపాదించి ఆ షరత్తో పాటు ఉన్నామే ఎవరు ఏంటని తన ఫోటోతో సహా డీటెయిల్స్ నాకు కావాలి అని ఆర్డర్ వేశాడు జనార్దన్ పిఏకి. ఓకే సార్ అని భయంగా తలూపి ఆ పని చేయడానికి వెళ్ళిపోయాడు అతను. మోహన పంపిన బాక్స్ ఓపెన్ చేసి శరత్కి లంచ్ వడ్డించి తాను కూడా తింటూ మా అక్క వంట చాలా బాగా చేసింది కదా అంటూ ప్రేమగా కూరని కలిపి నోట్లో పెట్టుకుని కళ్ళు మూసుకుని ఆ టేస్ట్ని ఆస్వాదించింది చంద్రిక. మీ అక్క చెల్లెళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు పోటీ పడి మరీ వంటలు రుచిగా చేస్తారు అని చంద్రిక వంటను కూడా పొగిడాడు శరత్. నాకు వంట నేర్పింది మా అక్కే కదా, అందుకే నేను కూడా ఇంచుమించు అలాగే చేయగలను, కానీ అక్క కంటే బాగా కాదులే అంది చంద్రిక చిరునవ్వుతో. పొగిడినా తీసుకో కదా అంటూ నవ్వి ప్రేమగా ఆమె వైపు చూశాడు శరత్. తింటూ శరత్ వైపు చూసి ఏంటండి అలా చూస్తున్నారు, దిష్టి పెడతారా ఏంటి అని నవ్వుతూ అంది చంద్రిక. నా చూపుకు దిష్టి అవదులే, భయపడకు అన్నాడు నవ్వుతూనే శరత్. ఫనీ ఫాదర్ శేషగిరిని మినిస్టర్ సుధాకర్ పరామర్శించి మీ ఫనీ అసలు ఆత్మహత్య చేసుకునేంత పెద్ద రీజన్స్ ఏమున్నాయి అని అడిగాడు సుధాకర్. అతడు కోపంగా ఎవరు చెప్పారు నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని, ఇది ఆత్మహత్య కాదు, ఎవరో నా కొడుకు చేత తాకించి డ్రగ్స్ తీసుకునేలా చేసి చంపేశారు. ఆ విషయం ఎవరికీ అర్థం కాకపోవచ్చు, కానీ కన్న తండ్రిగా నాకు బాగా తెలుసు. వాడు తిరుగుతాడు, తాగుతాడు, కానీ చావాలనుకునే పిరికివాడు కాదు మినిస్టర్ గారు. కానీ ఒకటి చెప్పగలను, మీ అబ్బాయినైనా జాగ్రత్తగా కాపాడుకోండి, ఎందుకంటే వీళ్ళ ఫ్రెండ్సే వరుసగా ఒక్కొక్కరే రకరకాల కారణాలతో చనిపోవడం నాకెందుకో కోఇన్సిడెన్స్ అనిపించడం లేదు. వీళ్ళ మీద ఎవరు పగపట్టి చంపుతున్నారని నా డౌట్. వీళ్ళేం ఉత్తములు కాదు కదా, ఏదో చేసుంటారు. ఎవరో పగతో ఇలా ఒక్కొక్కరిని ఎవరికి డౌట్ రాకుండా చట్టానికి దొరకకుండా చంపుతున్నారని నాకు అనిపిస్తుంది అంటూ సుధాకర్ వైపు చూశాడు శేషగిరి. అతను చెప్పింది విన్న సుధాకర్ కూడా ఆలోచిస్తూ నిజమే అన్నట్టు తాలూపాడు. మనసులో నా కొడుకుని కాపాడుకోవాలని భయంగా అనుకున్నాడు మినిస్టర్. అక్కడి నుండి వస్తూ రాకేష్కి ఫోన్ చేశాడు మినిస్టర్. చెప్పండి డాడ్ అన్న రాకేష్ మాటకు ఎక్కడున్నావు రాకీ అన్నాడు సుధాకర్. నా ఫ్రెండ్ ఒకడు యూఎస్ నుండి వచ్చాడు, వాడిని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వచ్చాను డాడ్ అన్నాడు రాకేష్. సరే, బయట ఎక్కడికి ఒంటరిగా వెళ్ళకు, నీ ఫ్రెండ్ని తీసుకుని మన ఇంటికి వచ్చేయి అని చెప్పాడు మినిస్టర్ కొడుకుకి. రాకేష్ అయిష్టంగానే
ఓకే డాడ్ అంటూ ఫోన్ కట్ చేసి తన ఫ్రెండ్ రావడంతో అతడిని తీసుకుని నేరుగా ఇంటికే వెళ్ళాడు. మినిస్టర్కి కొడుకు ఇల్లు చేరేదాకా భయంతో ప్రాణం కొట్టుమిట్టాడుతూ ఉండగా ఈ మ్యాటర్ని సీరియస్గా తీసుకోవాలి అని నిశ్చయించుకున్నాడు మినిస్టర్. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.